నమస్తే సార్. అవసరమా? సార్, సూపర్ 6ని సూపర్ హిట్ చేశారు. సంక్షేమం ఓకే. కానీ రాష్ట్రంలో అభివృద్ధి పరిస్థితి ఏంటి? అసలు అభివృద్ధి అంటే మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటేనే సంక్షేమం, అభివృద్ధి. అసలు తెలుగుదేశం పార్టీ 1983లో పెట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి నడిపించేది తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూటమి ప్రభుత్వం, బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, లేదా ఇక్కడ ఉన్న కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కావచ్చు, చాలా స్పష్టంగా మాకు రెండు ముఖ్యం. సంక్షేమానికి డబ్బులు ఖర్చు చేయాలి అంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరిగితేనే సంక్షేమానికి అవసరమైనటువంటి నిధులు సమకూరుతాయి ప్రభుత్వం. ఆ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నమ్మినటువంటి ప్రభుత్వం కూటమి. సార్, రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్. అసలు ఈ రాజ్యాంగాలు గోలేంటి సార్? మనకంటూ ఒక ప్రభుత్వం ఉంది, రాజ్యాంగం ఉంది మనందరికీ కూడా. కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి, డిజిటల్ బుక్ రాజ్యాంగం ఒకటి. అసలు ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇది చాలా స్పష్టంగా గడిచినటువంటి 2019, 2024 మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల వారిని కూడా వేధించారు. అన్ని వర్గాలు, ఉద్యోగ వర్గాలను వేధించారు, రాజకీయ వర్గాలను వేధించారు, పేదవారిని వేధించారు, సామాన్యులు దోచుకు తిన్నారు, మధ్యతరగతి వారిని ఇబ్బంది పెట్టారు. వాలంటరీ వ్యవస్థను పెట్టి వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలందరినీ కూడా మాట్లాడనీయకుండా చేశారు. ప్రజల తాలూకా హక్కుల్ని, స్వేచ్ఛల్ని హరించారు. కాబట్టి ఆ రోజు హరించినటువంటి క్రమంలో మా యువనాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర సమయంలో ప్రజలు చెప్పినటువంటి బాధలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రకంగా అయితే ప్రజల తాలూకా హక్కుల్ని కాలరాసి, వాక్ స్వాతంత్రాన్ని కాలరాసి చేస్తున్నటువంటి పరిపాలనలో మా జరిగిన ఆక్రాంతాలని నమోదు చేసుకున్నది ఆ రోజు ఆయన చెప్పాడు. నేను ఒక రెడ్ బుక్ రాస్తున్నా. ఈ రెడ్ బుక్ అనేటటువంటిది ఇందులో ఎవరైతే ప్రజల హక్కుల్ని, వాళ్ళకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని, వాక్ స్వాతంత్రాన్ని హరించారో, దానికి హరించినటువంటి వ్యక్తులు రాజకీయ వ్యవస్థలో కానీ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో కానీ, ఇంకే ఇతర వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇటువంటి వ్యక్తులు ఇచ్చేస్తాం. తప్పనిసరిగా వాళ్ళందరికీ చట్టపరంగా చట్ట పరిధిలో వాళ్ళందరినీ కూడా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, శిక్షిస్తాం, చట్టం ముందు వాళ్ళు దోషులుగా నిలబడతామని చెప్తాం. అంటే ఇక్కడ ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా కానీ, రాజ్యాంగంలో అతిక్రమించి కానీ, లేదు రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి భంగ కలిగించడం అనేటటువంటిది ఒక ప్రభుత్వం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక వ్యవస్థ కానీ చేయడానికి లేదు అనేటటువంటి మన రాజ్యాంగంలో ఒక ప్రభుత్వమే ప్రజల హక్కులు కాలరాసేటప్పుడు వాటిని ఈరోజు సరిచేసేటటువంటిదే రెడ్ బుక్. మరి వైకాపా డిజిటల్ బుక్ రాజ్యాంగం మీరేమంటారు? డిజిటల్ బుక్ జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ట చేయాలి. డిజిటల్ బుక్ ఆల్రెడీ తెలియదు. డిజిటల్ మీడియా ప్రజలు ఎవరికి ఏదైనాటువంటి నష్టం జరిగినా, కష్టం జరిగినా, మంచి జరిగినా డిజిటల్ మీడియాలో ఆల్రెడీ ప్రజలు ఉన్నారు కదా. ఇక కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన డిజిటల్ మీడియా బుక్ ఇట్స్ అ మీనింగ్లెస్, ఇట్స్ అ బేస్లెస్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి పరాకాష్ఠకు చేరిందనడానికి ఇది ఒక నిదర్శనం. అవగాహన లేమి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి అనడానికి ఇది ఒక నిదర్శనం. డిజిటల్ బుక్ ఏంటి? దేర్ ఇస్ అ మెనీ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇస్ దేర్. పీపుల్ ఆర్ ఆ ప్లాట్ఫామ్స్కి వెళ్తున్నారు. ఎవరికైనా నష్టం జరిగినా, కష్టం జరిగినా, లేదా అపాయాలు జరిగినా, ఏం జరిగినా సరే వాళ్ళందరూ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నారు కదా. బట్ టీడీపీ ఎలా అయితే రెడ్ బుక్ ని పెట్టుకుందో కార్యకర్తల కోసం అని చెప్పి, ఇప్పుడు వైకాపా కూడా అదే విధంగా డిజిటల్ బుక్ ని తీసుకొచ్చామని చెప్తున్నారు. మేము రెడ్ బుక్ అనేటటువంటిది కార్యకర్తల కోసం కాదు. ఇందాక నేను చాలా వివరంగా చెప్పాను. ఏదైతే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఉన్నటువంటి హక్కులు భంగం వాటిల్లిన ఒక ప్రభుత్వమే హక్కుల్ని, ప్రజల తాలూకా హక్కుల్ని కాలరాస్తున్నది. ఒక ప్రభుత్వమే ప్రజల తాలూకా న్యాయమైనటువంటి స్వేచ్ఛతో ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించే విధంగా ప్రవర్తించేటటువంటి విధానంలో
ఎవరైతే అటువంటి విధానాలు చేస్తున్నారో వాళ్ళని చట్టం ముందు రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు నిలబెడతామనేది రెడ్ బుక్ అని చెప్పేవారు. మేము ఇది రాజ్యాంగానికి అతీతంగా మేము ఏర్పాటు చేయాలా. ప్రజల హక్కులు భంగం కాదు. ఎక్కడేం జరుగుతుంది? కార్యకర్తలు అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వైసీపీ పార్టీ ఒక అరాచక పార్టీ, క్రిమినల్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. అటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీలో అన్ని గ్యాంగులు ఉన్నాయి. వైసీపీలో మనం చూడండి ఒకసారి, దోపిడీ గ్యాంగులు ఉన్నాయి, గంజాయి గ్యాంగులు ఉన్నాయి, అలాగే ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ గ్యాంగులన్నీ కూడా ఈరోజు వాళ్ళ కష్టాలంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల వలన ప్రజలకు కలిగినటువంటి కష్టాలు. అంటే అదే చెప్తున్నాను. అంటే నేను ఇందాక చెప్పాను మీకు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏదైతే రెడ్ బుక్ ఆయన డిజిటల్ బుక్ అన్నాడో, ఆ డిజిటల్ బుక్లో ఎవరు వాళ్ళ కార్యకర్తల వలన జరిగినటువంటి నష్టం, లేదు వాళ్ళ నాయకుల వలన జరిగినటువంటి నష్టం. ఈరోజు వాళ్ళ కార్యకర్తలే విడుదల రజని మాజీ మంత్రి గారి వల్ల మాకు ఈ నష్టం జరిగింది అని చెప్పి ఆ డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేశారు. అంటే ఏంటి జరిగింది? ఎందాక చెప్తున్నాను మీకు. అది కార్యకర్తల వల్ల ప్రజలకు నష్టం ఉంది, వాళ్ళ నాయకుల వల్ల వాళ్ళ కార్యకర్తలకు నష్టం ఉంది, వాళ్ళ నాయకుల వలన ప్రజలకు నష్టంగా ఉంది. వాళ్ళే ఈరోజు డిజిటల్ బుక్లో ఎవరైనా సరే నమోదు చేస్తారు. మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్పందిస్తాడో చూడాలి.